Hello everyone, this is Johari. Welcome to my channel Cook with Joe Vlogs. ఈరోజు నేను మీకు చాలా తక్కువ టైంలో టేస్టీగా వెరీ క్విక్గా తయారు చేసుకోగలిగే ఉద్దిపప్పు వడలైతే రెసిపీ షేర్ చేయబోతున్నాను. మరి ప్రాసెస్లోకి ఎంటర్ అయ్యే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్ us ఎంటర్ ఇంటూ అవర్ వీడియో. ముందుగా ఇక్కడ నేను ఉద్దిపప్పుని 1/4 కేజీ దాకా తీసుకున్నాను. అంటే ఒక గ్లాసు, పెద్ద గ్లాస్తో దాన్ని ఒక 4 అవర్స్ పాటు నానబెట్టేసినాను. నేను వాష్ చేసినాక నానబెట్టేసినాను. ఇలా సోక్ చేసిన ఉద్దిపప్పునంతా ఒక మిక్సీ జార్లో తీసుకుని కొంచెం బరగ్గా వేసుకుంటున్నాను. నేను ఫైన్ పేస్ట్ లాగా చేయట్లేదు, అంటే ఫ్లఫీ వడల్లాగా కాకుండా ఇవి నేను చాలా పల్చగా వేస్తాను వడలు, కాబట్టి బరగ్గా నేను దీన్ని గ్రైండ్ చేసుకునేసినాను. ఇది గ్రైండ్ చేసేటప్పుడు నేనైతే వాటర్ ఏం యూస్ చేయలేదు, జస్ట్ దాంట్లో ఉంటుంది కదా తడి, దాంతోనే నేను గ్రైండ్ చేసుకునేసాను. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొంచెం కొరియాండర్ తీసుకున్నాను. దాంట్లో 1-2 మిరపకాయలు మీరు తినే కారంని బట్టి వేసి దాన్ని కొంచెం రఫ్గా దాన్ని కూడా పేస్ట్ చేసుకునేసేయండి. అందులోనే ఒక ఆనియన్ కూడా వేసేసేయండి. ఇప్పుడు ఆనియన్ మనము సన్నగా కట్ చేసి, కొరియాండరు, చిల్లీస్ అన్నీ సన్నగా కట్ చేసి కలిపేది లెంతీ ప్రాసెస్ కదా. దాని బదులు ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ ఫాలో అవుతాను. అన్నీ వేసి మిక్సీ చేసేసినాం అనుకోండి, 1 or 2 మినిట్స్లో అంతా మనకు ఈ పేస్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని అంతా మనము ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఉద్దిపప్పు పేస్ట్, దాంట్లో ఇదంతా ట్రాన్స్ఫర్ చేసేసేయాలి. ఇప్పుడు ఈ మిక్చర్ అంతా నేను ప్లేట్లోకి వేసుకున్నాను. ఈజీగా ఉంటుంది. వడలు ఎప్పుడు కానీ చేసేటప్పుడు ప్లేట్లో వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం ఒక పెప్పర్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోండి. కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకునేసేయండి ఇందులోనే. ఇవన్నీ వేసేసినాక మొత్తం మనం దీన్ని కలిపేసేయాలి. ఇలా మనం వేసిన మొత్తం ఇంగ్రీడియంట్స్ అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకునేసేయాలి. ఆ పిండినంతా సాల్ట్ ఈవెన్గా కలిసేటట్టుగా కలిపేసేయాలి. లాస్ట్లో ఇట్లా కలిపేసిన పిండికి మనం కొంచెం ఫ్లఫీనెస్ ఇవ్వడం కోసము ఫింగర్స్తో కొంచెం మనం ఇట్లా చేయాలి. చూడండి, ఇప్పుడు నేను చేస్తున్నాను కదా ప్రాసెస్, అలా చేసినాం అనుకోండి ఏరేషన్ జరుగుతుంది, ఆ పిండిలో బాగా ఫ్లఫీనెస్ వస్తుంది. సో మన వడల పిండి అయితే రెడీగా ఉంది. ఇప్పుడు నేను ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను. మరీ డీప్గా లేదు, ఇది షాలోగానే ఉంది, ఎందుకంటే పల్చటి వడలే వేస్తాం కాబట్టి ఈ డెప్త్ అయితే సరిపోతుంది. అందులో మనకు వడలు మునిగేంత ఆయిల్ తీసుకునేసి బాగా ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. ఈలోగా మనం ఒక పాలిథిన్ కవర్ మన అరచేయి పైన పెట్టుకునేసి వాటర్ అద్దుకున్న చేత్తో కొంచెం పిండి ముద్ద తీసుకొని దీనిపైన పెట్టి ఫ్లాట్గా దాన్ని స్ప్రెడ్ చేసి మధ్యలో ఒక హోల్ చేసి వడలు వేసుకునేసేయాలి. ఇక్కడ చూడండి, నేను పల్చటి వడలు వేస్తున్నాను. ఇవి డిఫరెంట్ టేస్ట్తో ఉంటాయి. ఈ విధంగా మీరు ఒకసారి చేసుకొని చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. మనం ఇదంతా పేస్ట్ వేసినాం కదా, ఆనియన్స్, కొరియాండర్, కొత్తిమీర ఇవన్నీ పేస్ట్ వేసేసాము, పెప్పర్ పౌడర్ వేసినాం కాబట్టి ఇవి కొంచెం డిఫరెంట్ టేస్ట్తో ఉంటాయి. పైగా త్వరగా కూడా అయిపోతుంది ప్రాసెస్. ఈ ప్రాసెస్లో అయితే మీరు ఖచ్చితంగా ఒకసారి వడలు అయితే తయారు చేసుకొని నాకు కామెంట్ చేయండి. బాగా నచ్చితే ఎలా ఉన్నాయో చెప్పండి, ఓకేనా. ఇలా డ్రాప్ చేసిన వడలన్నిటినీ మనము ఫ్లిప్ చేస్తూ మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి వాటిని అన్నిటినీ ఫ్రై చేసుకునేయాలి, డీప్ ఫ్రై చేసుకునేసేయాలి. మీడియం ఫ్లేమ్ పెట్టడం వల్ల లోపలంతా బాగా కరెక్ట్గా కుక్ అవుతాయి వడలు. ఫుల్ ఫ్లేమ్ పెట్టేసినాం అనుకోండి, పైనంతా అది రెడ్ కలర్ వచ్చేస్తుంది, లోపలేమో పిండి అలాగనే ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ వడలు కుక్ అయ్యే వరకు మనం వాటిని డీప్ ఫ్రై చేసుకునేసేయాలి. చూడండి, ఇప్పుడు మన వడలైతే మంచిగా కుక్ అయిపోయి రెడీగా ఉన్నాయి. వీటిని ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ వడలను అయితే రిమూవ్ చేసేస్తున్నాను. ఇలా వడలన్నీ తీసేసినాక మనం ఇంకొక బ్యాచ్లో కూడా అదే విధంగా వడలు అయితే వేసుకునేసేయాలి, డీప్ ఫ్రై చేసుకునేసేయాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, టేస్టీగా ఉంటాయి ఈ వడలు. మీరు ఒకసారి అయితే తప్పకుండా తయారు చేసుకోండి. పైగా ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. నాకు ఒక మంచి కామెంట్ డ్రాప్ చేయండి. మీ కామెంట్స్, మీ లైక్స్ నాకు చాలా వాల్యుబుల్. మరి వేడి వేడి మినప్పప్పు వడలైతే రెడీ అయిపోయినాయి. టేస్ట్ చూసేసేయండి తయారు చేసుకొని, ఓకేనా. సరే, ఇప్పుడు మర్చిపోకుండా మీరు నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరికన్నా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.